ఒక సామెత ఉంటుంది చూసారా, ఫిషర్మ్యాన్ కి ఫిషింగ్ నేర్పించండి, ఫిష్ ఇవ్వటం కాదు. మేక్ దెమ్ టు జస్ట్ టీచ్ హిమ్ ఫిషింగ్ సో దట్ హీ కెన్ ఎర్న్ ఫిష్. వాళ్ళు ఇంకెంత మందికి, వాళ్ళు పెయిన్ లోంచి వచ్చారు, ఇంత కష్టపడి చదువుకుని వచ్చినప్పుడు ఇట్లా అసలు ఆ డాక్టర్లు 51 మంది డాక్టర్ అయ్యారు, ఇంతమంది ఇంజనీర్లు అయ్యారు అన్నప్పుడు ఎంత గర్వకారణం. అంటే వీళ్ళు ఎంత సొసైటీకి ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేయొచ్చు. వాళ్ళు వైద్యం చేసేటప్పుడు కూడా మరీ కమర్షియల్గా ఇప్పుడు ఇట్లా కాన్సైన్స్ లేని క్యాపిటలిజంలో ఎంత సామాజిక స్పృహతోటి కనీసం వీళ్ళు ఆలోచిస్తారు అనేది థాట్ చాలా బాగుంది. ఫస్ట్ థాట్ చాలా బాగుందండి. ఇంకోటి అందులో నలుగురు, వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు ఆర్టిస్ట్లే. శివకుమార్ గారు, సూర్య గారు, కార్తీ కూడా ఆయనకి తెలుగులో ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అసలు అందరూ ఫ్రేమ్లో ఉంటే ఎవరిని చూడాలి అర్థం కాదు. జ్యోతిక గారు, ఎస్, ఎవరు చూడాలో అర్థం కాదు మనకి. సో వీళ్ళకి అసలు చాలా ఈజీగా డొనేషన్స్ రావడము ఈజీనే. అలాగే యాజ్ వెల్ వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టాలి అని అనుకుంటున్నారో, ఫస్ట్ క్వశ్చన్ అడిగారు కదా మీకు, ఆ కన్సర్న్ అనేది కూడా ఉండాలి. అది చెయ్యాల్సిన ఇది కూడా బాధ్యత, సామాజిక స్పృహ కూడా ఉండాలని అనుకున్నాం కదా. ఇక్కడ అది క్యాలిక్యులేట్ చేసుకుంటే నలుగురికి, అంటే ఒకళ్ళు కూడా డిఫర్ చేయలేదు. సూర్య గారు చెప్పింది, జ్యోతిక గారు మాట్లాడింది, వాళ్ళ ఫాదరు, కార్తీ, ఈ నలుగురు దాని లోపల నాకు తెలిసి తమిళనాడులో సూపర్ హిట్ అండి వాళ్ళు చేసిన ఇది మాత్రం. అవునవును, అగ్రం అనేది చాలా సూపర్ హిట్ అయింది, చాలామంది లబ్ధి పొందారు.